నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రథమ ముఖ్యాంశాలు దేశంలో మూడోసారి ఎన్డీఏకి అధికారమన్న ఎగ్జిట్ పోల్స్ 350కి పైగా స్థానాలు వస్తాయని అంచనా ఇండియా కూటమి 150 సీట్లే గెలుస్తుందని వెల్లడి ఏపీలో తెలుగుదేశం కూటమిదే గెలుపన్న ఎగ్జిట్ పోల్స్ అసెంబ్లీ లోక్సభ సీట్లలోనూ జోరు 53% ఓట్లు వస్తాయని వివిధ సంస్థల అంచనా తెలంగాణలో కాంగ్రెస్ భాజపా మధ్య హోరాహోరీ పోరు చెరిసగం లోక్సభ స్థానాల్లో గెలవచ్చని అంచనా భారాసాకు నిరాశ తప్పదని వెల్లడి ఇండియా కూటమిని ప్రజలు తిరస్కరించారన్న ప్రధాని ఎన్డీఏకు 400 సీట్లు ఖాయమన్న నడ్డా విపక్ష కూటమికి 295 సీట్లు వస్తాయన్న కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్ల అంశంలో వైకాపాకు ఎదురుదెబ్బ ఎన్నికల ప్రక్రియలో జోక్యానికి హైకోర్టు నిరాకరణ ఎన్నికల పిటిషన్ వేసుకోవాలని సూచన ఆంధ్రప్రదేశ్ రైతులకు అందని పెట్టుబడి సాయం 1294 కోట్లు జమ చేశామంటున్న ఆర్థిక శాఖ ఇంకా ఖాతాల్లో పడలేదంటున్న సగం మంది రైతులు నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు పరేడ్ మైదానం ట్యాంక్మెంట్ పై భారీగా ఏర్పాట్లు అధికార గీతం విడుదల చేయనున్న సీఎం రేవంత్ కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న భాజపా మరో దఫా పాలన పగ్గాలు చేపట్టడం ఖాయమని దాదాపుగా అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు స్వీకరించడం లాంఛనమేనని తేల్చాయి. ఎన్డీఏ 350 స్థానాలకు పైగా దక్కించుకోవడం ఖాయమని మెజార్టీ సంస్థలు జోస్యం చెప్పాయి. భాజపాను గద్దెదింపేందుకు కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమిగా ఏర్పడిన విపక్ష పార్టీలు 150 సీట్లకు కాస్త అటు ఇటుగా సాధిస్తాయని అభిప్రాయపడ్డాయి. 400 పార్ నినాదంతో ఈ దఫా లోక్సభ ఎన్నికల బరిలో దిగిన భాజపా లక్ష్యానికి చేరువుగా వెళ్లగలదని పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎన్డీఏ 400 మార్కును అందుకోగలదని టుడేస్ చాణక్య, ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ అంచనా వేశాయి. భాజపా సొంతంగా 300 కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని మెజారిటీ సంస్థలు పేర్కొన్నాయి. పశ్చిమ బంగాల్లో ఈ దఫా తృణమూల్ కాంగ్రెస్ కంటే భాజపా ఎక్కువ సీట్లు సాధిస్తుందని పలు సంస్థలు అంచనా వేశాయి. పశ్చిమ బంగాల్లో మొత్తం 42 లోక్సభ స్థానాలున్నాయి. 2019లో తృణమూల్ కాంగ్రెస్ 22, భాజపా 18 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో భాజపా 23 చోట్ల విజయం సాధిస్తుందని, తృణమూల్ 18 సీట్లకే పరిమితమవుతుందని ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ జోస్యం చెప్పింది. భాజపాకు ఉత్తరప్రదేశ్ మరోసారి కంచుకోటగా నిలుస్తుందని మెజారిటీ సంస్థలు అంచనా వేశాయి. మెజారిటీ సంస్థల అంచనా ప్రకారం తమిళనాడు, కేరళలో ఎన్డీఏ ఈ దఫా ఖాతా తెరవడం ఖాయమని తెలుస్తోంది. కర్ణాటకలోనూ అఖండ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే 5 ఏళ్ల కిందటితో పోలిస్తే బీహార్, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఎన్డీఏ సీట్ల సంఖ్య తగ్గుతుందని సమాచారం. శివసేన, ఎన్సీపీల్లో చీలికల కారణంగా మహారాష్ట్రలో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్రలో భాజపా, సిందే వర్గం శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలతో కూడిన మహాయుతిదే పైచేయి అవుతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉండగా మహాయుతి 28 నుంచి 32 చోట్ల విజయం సాధిస్తుందని ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. కాంగ్రెస్, ఎన్సీపీ, ఎస్పీ, శివసేన, యూబీటీలతో కూడిన ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి 16 నుంచి 20 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై రిపబ్లిక్ టీవీ పీ-మార్క్ అంచనాల ప్రకారం భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ 359 చోట్ల విజయం సాధించనుంది. ఇండియా కూటమి 154 సీట్లకు పరిమితం కానుంది. ఇతరులు 30 చోట్ల గెలవనున్నారు. ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా ప్రకారం ఎన్డీఏ కూటమి 361 నుంచి 401 సీట్లు సాధించనుంది. అందులో భాజపానే 322 నుంచి 340 సీట్లు గెలవనుంది. ఇండియా కూటమి 131 నుంచి 166 సీట్లలో గెలవనుంది. అందులో కాంగ్రెస్ 60 నుంచి 76 సీట్లు సాధించనుంది. ఇతరులు 8 నుంచి 20 చోట్ల గెలవనున్నారు. ఏబీపీ సి ఓటర్ సంస్థ అంచనాల మేరకు ఎన్డీఏ 353 నుంచి 383 సీట్లు సాధించనుండగా ఇండియా కూటమి 152 నుంచి 182 సీట్లలో గెలవనుంది. ఇతరులకు 4 నుంచి 12 సీట్లు దక్కనున్నాయి. టుడేస్ చాణక్య అంచనాల మేరకు
ఎన్డీఏకు 385 నుంచి 415 సీట్లు రానుండగా అందులో భాజపానే 335 చోట్ల జయభేరి మోగిస్తుంది. ఇండియా కూటమికి 96 నుంచి 118 సీట్లు రానున్నాయి. 27 నుంచి 45 చోట్ల ఇతరులు గెలవనున్నారు. న్యూస్ 18 అంచనా ప్రకారం ఎన్డీఏ 355 నుంచి 370 సీట్లు కైవసం చేసుకోనుంది. అందులో భాజపానే 306 నుంచి 315 చోట్ల గెలుస్తుంది. ఇండియా కూటమికి 125 నుంచి 140 సీట్లు దక్కనున్నాయి. టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ అంచనా ప్రకారం ఎన్డీఏకు 358 సీట్లు, ఇండియా కూటమి 152 స్థానాలు వస్తాయి. ఇతరులకు 33 సీట్లు దక్కనున్నాయి. జన్ కీ బాత్ అంచనా ప్రకారం 362 నుంచి 392 చోట్ల ఎన్డీఏ జయభేరి మోగించనుంది. ఇండియా కూటమికి 141 నుంచి 161 సీట్లు రానున్నాయి. ఇతరులకు 10 నుంచి 20 స్థానాలు వస్తాయి. ఎన్డీఏకు 342 నుంచి 378 సీట్లు వస్తాయని న్యూస్ నేషన్ అంచనా వేసింది. ఇండియా కూటమికి 153 నుంచి 169 సీట్లు వస్తాయని తెలిపింది. ఇతరులకు 21 నుంచి 23 స్థానాలు రావచ్చని పేర్కొంది. ఎన్డీఏ 281 నుంచి 350 సీట్లు సాధిస్తుందని దైనిక్ భాస్కర్ సంస్థ పేర్కొంది. ఇండియా కూటమికి 145 నుంచి 201 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 33 నుంచి 49 సీట్లు వస్తాయని తెలిపింది. రిపబ్లిక్ భారత్ మ్యాట్రిక్స్ సంస్థ ప్రకారం ఎన్డీఏకు 353 నుంచి 368 సీట్లు, ఇండియా కూటమికి 118 నుంచి 133 స్థానాలు దక్కనున్నాయి. ఇతరులు 43 నుంచి 48 చోట్ల గెలవనున్నారు. ఇండియా న్యూస్ డి డైనమిక్స్ ప్రకారం 371 చోట్ల భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ జయకేతనం ఎగురవేయనుంది. 125 స్థానాల్లో ఇండియా కూటమి, 47 స్థానాలు ఇతరులు విజయం సాధించనున్నారు. ఎన్డీఏకు 371 నుంచి 401 సీట్లు వస్తాయని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ అంచనా వేసింది. ఇండియా కూటమికి 109 నుంచి 139 సీట్లు, ఇతరులకు 28 నుంచి 38 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ అంచనాల ప్రకారం ఎన్డీఏ 365 సీట్లలో ఇండియా కూటమి 146 చోట్ల గెలుపొందనుంది. ఇతరులకు 32 సీట్లు దక్కనున్నాయి. దేశంలో మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన కనీస మెజారిటీ 272. 5 ఏళ్ల కిందటి సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 303 సీట్లు గెలుచుకుంది. మొత్తంగా ఎన్డీఏ కూటమి 353 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ 53 సీట్లతో సరిపెట్టుకోగా దాని మిత్రపక్షాలు 38 చోట్ల విజయం సాధించాయి. రాజకీయంగా అత్యంత ఆసక్తి రేపిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం, భాజపా, జనసేన కూటమినే విజయం వరించనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూటమి విజయదుందుబి మోగిస్తుందని అంచనా వేశాయి. జాతీయ మీడియా ఛానళ్లతో పాటు ప్రాంతీయ సంస్థలు నిర్వహించిన మెజారిటీ సర్వేలన్నీ కూటమి విజయం ఖాయమని స్పష్టం చేశాయి. ఏపీకి సంబంధించి దాదాపు 40 సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించగా అందులో 35 కూటమిదే పీఠమని తేల్చాయి. 5 మాత్రం వైకాపాకు మొగ్గు చూపాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ప్రముఖ జాతీయ ఛానళ్ల సర్వేలో ఒకటి తప్ప అన్నీ ఎన్డీఏ కూటమిదే గెలుపని ముక్త కంఠంతో చెప్పాయి. ఇటీవల ఖచ్చితమైన ఫలితాలు అంచనా వేస్తున్న ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా సర్వే లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి 53% ఓట్లతో 21 నుంచి 23 సీట్లు వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించింది. అధికార వైకాపా 41% ఓట్లతో కేవలం 2 నుంచి 4 సీట్లకు పరిమితం కావచ్చని అంచనా వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్సభ మాదిరిగానే ఫలితాలు ఉంటాయని శనివారం వెల్లడైన పలు సర్వేలు తేల్చాయి. ఎగ్జిట్ పోల్స్లో 7 ప్రధాన సర్వేలను పరిశీలిస్తే అందులో 6 ఎన్డీఏ కూటమి ఈసారి ఆంధ్రావనిలో అధికారంలోకొస్తుందని తెలిపాయి. తెలుగుదేశం, భాజపా, జనసేన కూటమికి దాదాపు అన్ని సర్వేలు 100కు పైగా సీట్లు వస్తాయని చెప్పాయి. ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో తెలుగుదేశం కూటమి రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించబోతున్నట్లు కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. 175 స్థానాలకు గాను కూటమికి 161 సీట్లు, వైకాపాకు 14 స్థానాలు వస్తాయని కేకే సర్వేస్ అధినేత కేకే మూర్తి శనివారం తెలిపారు. 144 స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం 133 సీట్లు, జనసేన పోటీ చేసిన 21, భాజపా 10 సీట్లకు గాను 7 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయన్నారు. పార్లమెంటు స్థానాల్లో 25కి 25 సీట్లను కూటమి కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేయవచ్చన్నారు. తెలుగుదేశం 17, భాజపా 6, జనసేన 2 స్థానాలు గెలుస్తుందని అంచనా వేశారు. చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం ఏపీ శాసనసభలో ఎన్డీఏ కూటమి 114 నుంచి 125 స్థానాలు, వైకాపా 39 నుంచి 49 స్థానాలను గెలుస్తుంది. పీపుల్స్ ప్లస్ ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏ కూటమికి 111 నుంచి 135 అసెంబ్లీ స్థానాలు, వైకాపాకు 45 నుంచి 60 స్థానాలు వస్తాయి. పయనీర్ అంచనాల ప్రకారం ఎన్డీఏ కూటమి 144 చోట్ల, వైకాపా 31 చోట్ల గెలుస్తాయి.
ఎన్డీఏ కూటమి 104 నుంచి 118, వైకాపా 44 నుంచి 57 సీట్లలో గెలుస్తాయని జనగళం ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. రైస్ సంస్థ ప్రకారం ఎన్డీఏ కూటమి 113 నుంచి 122 స్థానాలు, వైకాపా 48 నుంచి 60 స్థానాలు గెలవచ్చని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎగ్జిట్ పోల్స్లో ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా ప్రకారం ఎన్డీఏ కూటమి 21 నుంచి 23 చోట్ల, వైకాపా 2 నుంచి 4 స్థానాల్లో విజయం సాధిస్తాయి. ఎన్డీటీవీ అంచనాల మేరకు ఎన్డీఏ కూటమి 18 స్థానాలు, వైకాపా 7 సీట్లు దక్కించుకుంటాయి. ఏబీపీ సి ఓటర్ ప్రకారం ఎన్డీఏ కూటమి 21 నుంచి 25 స్థానాల్లో, వైకాపా 0 నుంచి 4 స్థానాల్లో గెలిచే అవకాశముంది. న్యూస్ 18 మెగా ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏ కూటమి 19 నుంచి 22 చోట్ల, వైకాపా 5 నుంచి 8 స్థానాల్లో విజయం సాధిస్తాయి. రిపబ్లిక్ పి మార్క్ ప్రకారం ఏపీలో ఎన్డీఏ కూటమి 14 లోక్సభ సీట్లు, వైకాపా 11 స్థానాలు గెలిచే అవకాశముంది. జన్ కీ బాత్ అంచనా ప్రకారం ఎన్డీఏ కూటమి 10 నుంచి 17, వైకాపా 8 నుంచి 13 స్థానాల్లో విజయం సాధిస్తాయి. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏ కూటమికి 11 స్థానాలు, వైకాపా 14 సీట్లు వస్తాయని తెలిపింది. ఇండియా టీవీ అంచనాల మేరకు ఎన్డీఏ కూటమికి 19 నుంచి 21 లోక్సభ స్థానాలు, వైకాపా 3 నుంచి 5 సీట్లు వస్తాయి. టుడేస్ చాణక్య ప్రకారం ఎన్డీఏ కూటమి 19 నుంచి 25 సీట్లలో, వైకాపా 0 నుంచి 6 స్థానాల్లో గెలుస్తాయి. చాణక్య స్ట్రాటజీస్ అంచనా మేరకు ఎన్డీఏ కూటమి 17 నుంచి 18 సీట్లను, వైకాపా 6 నుంచి 7 స్థానాలను దక్కించుకుంటాయి. రైస్ సంస్థ ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏ కూటమి 17 నుంచి 20 సీట్లు, వైకాపాకు 7 నుంచి 10 స్థానాలు వస్తాయని తేలింది. అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ను కొన్ని జాతీయ ఛానళ్లు నేడు వెల్లడించనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, భాజపాల మధ్య తీవ్ర పోటీ జరిగిందని ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో వెల్లడైంది. 2 జాతీయ పార్టీలు నువ్వానేనా అన్నట్లుగా తలపడ్డాయని, మొత్తం 17 స్థానాల్లో ఇరు పార్టీలకు దాదాపు సమానంగా సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని కొన్ని సంస్థలు పేర్కొన్నాయి. మరికొన్ని కమలదళం పైచేయి సాధిస్తుందని తెలిపాయి. భారాసకు 1 లేదా 2 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కొన్ని సంస్థలు అంచనా వేశాయి. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాల అంచనా సర్వేలన్నీ దాదాపు అధికార కాంగ్రెస్, విపక్ష భాజపా మధ్య హోరాహోరీ పోరు జరిగినట్టు తేల్చాయి. తెలంగాణలో మే 13న జరిగిన ఎన్నికల్లో 17 స్థానాలకు 525 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఏబీపీ సి ఓటర్ సర్వే కాంగ్రెస్కు 7 నుంచి 9, భాజపాకు కూడా 7 నుంచి 9 సీట్లు వస్తాయని అంచనా వేసింది. భారాస 1 సీటు కూడా గెలుచుకోలేదని, ఎంఐఎం ఖాతాలో 1 ఖాయమని పేర్కొంది. జన్ కీ బాత్ అంచనాల్లో కాంగ్రెస్కు 4 నుంచి 7, భాజపాకు 9 నుంచి 12, భారాసకు 0 లేదా 1, ఎంఐఎం 1 పక్కాగా గెలుస్తుందని జోస్యం చెప్పింది. కాంగ్రెస్కు 6 నుంచి 8, భాజపాకు 8 నుంచి 10 స్థానాలు, భారాసకు 0 లేదా 1, ఎంఐఎంకు 1 సీటు ఖాయమని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వెల్లడించింది. న్యూస్ 18 అంచనాల ప్రకారం కాంగ్రెస్కు 5 నుంచి 8, భాజపాకు 7 నుంచి 10, భారాసకు 2 నుంచి 5, ఎంఐఎంకు 1 లోక్సభ సీటు వస్తాయి. పీపుల్స్ పల్స్ ప్రకారం కాంగ్రెస్ 7 నుంచి 9, భాజపా 6 నుంచి 8 స్థానాల్లో విజయం సాధిస్తాయి. భారాస మాత్రం 0 నుంచి 1 గెలవచ్చని, ఎంఐఎం స్థానం పదిలమని ఆ సంస్థ తెలిపింది. ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా అంచనాల్లో కాంగ్రెస్కు 4 నుంచి 6, భాజపాకు 11 నుంచి 12 సీట్లు వస్తాయి. భారాస 0 నుంచి 1, ఎంఐఎం 0 నుంచి 1 గెలవచ్చని అంచనా. న్యూస్ ఎక్స్ సంస్థ సర్వే ప్రకారం కాంగ్రెస్కు 7, భాజపాకు 7, భారాసకు 2, ఎంఐఎంకు 1 సీటు ఖాయమని తెలుస్తోంది. రిపబ్లిక్ మ్యాట్రిజ్ కాంగ్రెస్ 5 నుంచి 8, భాజపా 6 నుంచి 9, భారాస 0 నుంచి 3, ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధిస్తాయని అంచనా వేసింది. పిఎంఏఆర్క్యూ నివేదిక కాంగ్రెస్ 8, భాజపా 6, భారాస 2, మజ్లిస్ 1 చోట గెలుస్తాయని జోస్యం చెప్పింది. కాంగ్రెస్ పార్టీ 5+R-2, భాజపా 12+R-2, భారాస 0, ఎంఐఎంకు 1 సీటు ఖాయమని టుడేస్ చాణక్య తేల్చింది. ఓటర్లతో మమేకం కావడంలో ఇండియా కూటమి విఫలమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కూటమి తిరోగామి రాజకీయాలకు తిరస్కరణ ఎదురైందని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్డీఏ కూటమికి రికార్డు స్థాయిలో మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో 7 విడతలు పూర్తయ్యాయని, ప్రజలు తమ ట్రాక్ రికార్డును చూశారని, పేదల జీవితాల్లో తెచ్చిన మార్పును గమనించారని ఎక్స్లో పేర్కొన్నారు. ఇండియా కూటమిని కులతత్వ, మతతత్వ, అవినీతికర కూటమిగా మోదీ అభివర్ణించారు. భవిష్యత్తు దేశాన్ని ఆవిష్కరించే విజన్ రూపొందించడంలో కూటమి నేతలు విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఎన్నికలను ప్రశాంతంగా, శాంతియుతంగా జరపడానికి అత్యుత్తమ విధానాలను ఈసీ అనుసరించిందని ప్రధాని మోదీ ప్రశంసించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నా వాస్తవ ఫలితాలు ఎంతో భిన్నంగా ఉంటాయని కాంగ్రెస్ పేర్కొంది. జూన్ 4న నిష్క్రమించడం ఖాయమైన వ్యక్తి ఈ ఎగ్జిట్ పోల్స్ను సృష్టించారని విమర్శించింది. ఇండియా కూటమికి దేశ ఓటర్లు 295 సీట్లతో స్పష్టమైన నిర్ణయాత్మకమైన ఆధిక్యాన్ని కట్టబెడతారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్లో పేర్కొన్నారు. అధికార కూటమి తమిళనాడు, కేరళలో ఖాతా తెరవచ్చని, కానీ బీహార్, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాల్లో మాత్రం వారి సీట్ల సంఖ్య పడిపోతుందన్నారు. పశ్చిమ బెంగాల్లోని 42 లోక్సభ స్థానాల్లో ఎక్కువ సీట్లు భాజపాకే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నా తాము మాత్రం ప్రజల పోల్స్ మాత్రమే నమ్ముతామని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. ప్రధాని మోదీ మూడోసారి అధికారాన్ని నిలుపుకుంటే గుండు చేయించుకుంటారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమ్నాథ్ భారతి ప్రతిజ్ఞ చేశారు. న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా బరిలోకి దిగిన భారతి జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పని రుజువవుతుందని చెప్పారు. మోదీ మూడోసారి ప్రధాని కాలేరని ఎక్స్ వేదికగా సోమ్నాథ్ భారతి పోస్ట్ చేశారు. మోదీ భయం వల్లే ఆయన్ను ఎగ్జిట్ పోల్స్ ఓడిపోతున్నట్టు చూపెట్టవని అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలు భాజపాకు వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్పారు. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాల్లోనూ ఇండియా కూటమి గెలుస్తుందని సోమ్నాథ్ భారతి ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఇండియా కూటమి కేంద్రంలో బలమైన స్థిరమైన కూటమి ఏర్పాటు చేస్తుందని ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి 290 సీట్లకు పైగా గెలవబోతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై కేంద్ర ఎన్నికల సంఘం మే 30న ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేసిన వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈసీ ఉత్తర్వుల జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియల జోక్యానికి వీలేదని, పిటిషనర్కు అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలన్న ఈసీ వాదనతో ఏకీభవించింది. ఈసీ సమర్పించిన పలు తీర్పులను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈసీ నిర్ణయంపై పిటిషనర్కి ఏమైనా అభ్యంతరం ఉంటే ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించి ఈపీ దాఖలు చేసుకునేందుకు స్వేచ్ఛనిచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపు సమయంలో భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందని, శాంతి భద్రతలు సరిగా పర్యవేక్షించాలని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సిపిలకు సీఓ ముఖేష్ కుమార్ మీనా సూచించారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకటన నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏవైనా ఆటంకాలు తలెత్తితే కఠినంగా వ్యవహరించాలని తేల్చెప్పారు. నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించే ఏ వ్యక్తినైనా ఓట్ల లెక్కింపు స్థలం నుంచి పంపించేయాలని స్పష్టం చేశారు. రాజకీయంగా సున్నితమైన ప్రాంతాలలో హింసాత్మక సంఘటనలను అదుపు చేయాలని లేఖ రాశారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం నేడు వెలువడనుంది. మహబూబ్నగర్లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 1439 మంది ఓటర్లు ఉండగా 1437 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ కోసం మొత్తం 5 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 4 టేబుళ్లపై 300 ఓట్లు, మరో టేబుల్పై 237 ఓట్ల చొప్పున లెక్కిస్తారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, భారాసా నుంచి నవీన్ కుమార్ రెడ్డి, సుదర్శన్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 9:15 గన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించనున్నారు. ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించడంతో పరేడ్ మైదానంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. గౌరవ వందనం తర్వాత అధికార గీతం జై జై హే తెలంగాణ 2 నిమిషాల 30 సెకన్ల నిడివి గీతాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సోనియా గాంధీ ప్రసంగించాల్సి ఉండగా ఆరోగ్య కారణాల వల్ల ఆమె వచ్చే అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు 25 నిమిషాలు ప్రసంగిస్తారు. పోలీసు సిబ్బందికి, ఉత్తమ శకటాలకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. సాయంత్రం ట్యాంక్ బండ్పై ఉత్సవాలు నిర్వహిస్తారు. సాయంత్రం 6:50 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్కు చేరుకుని స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం 700 మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల కార్నివాల్ నిర్వహిస్తారు. రాత్రి 8:30కు 5,000 మంది జాతీయ జెండాలతో ఫ్లాగ్ వాక్ చేస్తారు. అదే సమయంలో 13:30 జై జై హే తెలంగాణ పూర్తి గీతాన్ని విడుదల చేస్తారు. కవి అందేశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని సన్మానిస్తారు. చివరగా హుస్సేన్ సాగర్ వద్ద బాణసంచా కాల్చనున్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమరజ్యోతుల ర్యాలీ పేరిట హైదరాబాద్ గన్ పార్కులోని అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్పై అమరుల స్మృతి చిహ్నం వరకు ర్యాలీ సాగింది. తొలుత భారత అధినేత కేసీఆర్ గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అమరులకు అంజలి ఘటించి కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. భారత ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి రవీంద్ర భారతి మీదుగా కొవ్వొత్తులతో అమరజ్యోతుల ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ఏర్పడే 10 ఏళ్లు అయినందున ఘనంగా వేడుకలు చేసుకుంటున్నట్టు కేటీఆర్ తెలిపారు.
విజయవాడలో అతిసారం కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వారం రోజుల్లో కలుషిత నీరు తాగి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. బోర్ల నీరు శుద్ధి చేయకుండా సరఫరా చేస్తున్నారు. మురుగునీటి పక్కనే ఉన్న పైప్ లైన్లు పగిలి నీరు కలుషితం కావడం వల్లే అతిసారం వ్యాపించింది. కృష్ణానదిలో ప్రవాహం తగ్గిపోవడంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలుచోట్ల బోర్లు తవ్వించారు. వీటి ద్వారా భూగర్భ జలాలను రిజర్వాయర్లకు చేర్చి ప్రజలకు సరఫరా చేయాలని నిర్ణయించారు. వీటి నిర్వహణలో నిర్లక్ష్యమే ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. అతిసారం కేసులు ఎక్కువగా ఉన్న మొగల్రాజపురంలోని పటమటవారి వీధి, అల్లూరి పరమాత్మ వీధి, బోయపాటి మాధవరావు వీధుల్లో బోర్ల నుంచి శుద్ధి చేరి నీటి సరఫరా చేయడమే అస్వస్థకు కారణమని సమాచారం. 10 మంది కన్ను మూసినా మరో 150 మంది ఆసుపత్రిలో చేరినా ప్రభుత్వానికి నగరపాలక సంస్థకు పట్టడం లేదు. చనిపోయిన వారంతా అనారోగ్య కారణాలతో మృతి చెందారని అధికారులు చెప్పడంపై బంధువులు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతికి ఇస్తామన్న పెట్టుబడి సాయం 4.5 నెలలు గడిచినా ఇప్పటికీ అధిక శాతం రైతుల ఖాతాల్లో జమ కాలేదు. కరువు, తీవ్ర తుపానుతో దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి సాయాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. పండక్కి పైసా కూడా జమ కాలేదు. మార్చి 6న ప్రకాశం జిల్లాలో పెట్టుబడి రాయితీ విడుదల చేస్తున్నామంటూ బటన్ నొక్కారు. రైతుల ఖాతాల్లోకి డబ్బు రాలేదు. పోలింగ్కు 2-3 రోజుల ముందు జమ చేస్తామని హడావుడి చేశారు. పోలింగ్ తర్వాత జమ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. రైతులకు పెట్టుబడి సాయంగా 1294 కోట్లు విడుదల చేశామని ఆర్థిక శాఖ మే 18న ఇచ్చిన లెక్కల్లో వెల్లడించింది. అయితే గ్రామాల్లో 50% మంది రైతులు తమ ఖాతాలో జమ కాలేదని చెబుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఆర్బీకేలోని వ్యవసాయ సహాయకుల్ని అడిగితే తమకేమీ సమాచారం లేదని, నేరుగా ఖాతాల్లో వేస్తారని వివరిస్తున్నారు. ఎప్పుడు జమ అవుతుందో, అసలు వేస్తారో లేదో అర్థం కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. సుప్రీంకోర్టు మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్పై బయటకొచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు తిహార్ జైలుకు తిరిగి వెళ్లనున్నారు. ఆమ్ ఆద్మీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేసేందుకు ఇచ్చిన 3 వారాల బెయిల్ గడువు నిన్నటితోనే ముగిసిపోయింది. ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ కోసం వేసిన పిటిషన్ విచారణ జూన్ 5కు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో నేడు రాజ్ఘాట్కు వెళ్లనున్న కేజ్రీవాల్ అక్కడ మహాత్మాగాంధీకి నివాళులు అర్పిస్తారని ఆమ్ ఆద్మీ వర్గాలు తెలిపాయి. తర్వాత పార్టీ కార్యాలయానికి, అనంతరం గుడికి వెళ్లి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తిహార్ జైలులో లొంగిపోతారని ఆప్ వర్గాలు వివరించాయి.